Hi friends, I am Krishna and welcome to my new podcast on Krishna Talks. And ఈరోజు మన టాపిక్ వచ్చేసి షేర్ మార్కెట్. చాలామంది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. అక్కడ ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో యాడ్స్ చూస్తూ ఉంటారు. ఇన్వెస్ట్ చేయండి, కోటీశ్వర్లు అయిపోతారని. మెయిన్గా యూట్యూబ్లో బాగా చూస్తూ ఉంటారు. 10,000 పెట్టండి, కోటీశ్వర్లు అయిపోతారు ఇలాగా. సో నిజంగా కోటీశ్వర్లు అవుతారా లేదా లూట్ పాపర్స్ అవుతారా అనేది మనం ఒక సిరీస్ ఆఫ్ పోడ్కాస్ట్లో చూద్దాం. ఇవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. మీరు అనుకున్నట్టు కోటీశ్వర్లు అవుతారు అండ్ లూట్ పాపర్స్ కూడా అవుతారు. బట్ స్టార్ట్ అయ్యేది ఎలా? ఇదే మెయిన్ క్వశ్చన్. మనం ఎలా స్టార్ట్ అవుతాం, ఏం చేయాలి, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. సో నేను నా రియల్ ఎక్స్పీరియన్సెస్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మెయిన్గా బిగినర్స్ చూడాలి ఇది. ఎందుకంటే స్టార్టింగ్లో నేను కూడా ఈ యూట్యూబ్ వీడియోస్ అవి చూసి లేకపోతే ప్రమోషన్స్ చూసి నేను ఇన్వెస్ట్ చేశాను, భారీగా నష్టపోయాను. నేను పెద్ద ట్రేడర్ని కాదు, నేను స్టార్ట్ చేసి 10 months అవుతుంది అంతే. సో అక్కడి నుంచి చిన్న చిన్నగా అసలు ఏంటి విషయం అనేది తెలుసుకుని ఇప్పుడు ఓకే పెట్టగలుగుతున్నాను, ఇందులో పెడితే లాభం వస్తుంది అన్న విషయం కొంచెం అర్థమవుతుంది నాకు. సో నా ఎక్స్పీరియన్సెస్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ మొత్తం ప్రాసెస్ కొన్ని గ్రూప్ ఆఫ్ వీడియోస్గా చేస్తాను. ఇది అందులో ఫస్ట్ ఎపిసోడ్ అనుకోవచ్చు. సో ఈరోజు అసలు షేర్ మార్కెట్ అంటే ఏంటి అనేది చూద్దాం. షేర్ మార్కెట్ అంటే ఏంటి? సపోజ్ నేను ఒక కంపెనీ, నా పేరు కృష్ణ గ్రూప్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ, చాలా పెద్ద కంపెనీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నాకు ఏదో కొత్త ఇన్వెన్షన్ కోసం డబ్బులు కావాలి, నేను దేంట్లోనే పెట్టాలనుకుంటున్నాను. నాది ఒక సైకిల్ కంపెనీ అనుకోండి, సైకిల్స్ తయారు చేసే కంపెనీ. నేను ఇప్పుడు కొత్త రకం సైకిల్స్, చిన్నపిల్లల సైకిల్స్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. నాకు క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ అంటే ఏదైనా స్టార్ట్ చేయడానికి కావాల్సిన డబ్బు. సో ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అయితే లోన్ తీసుకోవాలి. లోన్ తీసుకుంటే ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టాలి కదా. సో నాకు అది ఇష్టం లేదు. సో అందుకు నేను ఏం చేస్తానంటే నా కంపెనీలోని షేర్స్ని కొన్ని భాగాలుగా విభజిస్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు కావాల్సిన క్యాపిటల్ 100 రూపాయలు అనుకోండి. నేను దాన్ని 10 షేర్ల కింద, ఒక్కొక్క షేర్ 10 రూపాయల కింద షేర్ మార్కెట్లో పెడతాను. సో మామూలు జనాలు, నా మీద నమ్మకం ఉన్నోళ్ళు, నా బిజినెస్ని ఫస్ట్ నుంచి గమనిస్తున్న వాళ్ళు, మీలో కొందరు నన్ను నమ్మిన వాళ్ళు నా షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. అంటే 10 రూపాయలు పెట్టి నా కంపెనీలో షేర్లు కొందాం అనుకుంటారు. రేపొద్దున నేను ఆ 10 రూపాయలు తీసుకెళ్ళి, ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి ఎక్కడొక్కడ ఇన్వెస్ట్ చేశాను, ఒక సైకిల్ తయారు చేశాను. ఆ సైకిల్ అమ్ముడుపోగానే ఏమవుద్ది? నేను లాభానికి అమ్ముతాను. ఆఫ్కోర్స్ మినిమం 150 పెట్టి అమ్ముతాను, 50 రూపాయలు లాభానికి. సో అప్పుడేమవుతుంది, మీ అందరి షేర్లో కూడా ఆ 50 రూపాయలు రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మీరు 10 రూపాయలు కొన్నారు కదా, ఆ 5 రూపాయలు మీ ఎక్సెస్ మీ అకౌంట్లో పడతాయి అన్నమాట. మీ షేర్ గ్రోత్ పెరుగుతుంది. సో మీరు లాభపడినట్టు. సో జనరల్గా ఇది షేర్ మార్కెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కృష్ణ అని నేనున్నాను, నేను కంపెనీ స్టార్ట్ చేస్తా అంటే ఎవరైనా వింటారా? అసలు నేను ఎవరు, నా అర్హత ఏంటి? సో దానికోసం నిఫ్టీ, సెన్సెక్స్ అని ఉంటాయి. నిఫ్టీ అంటే ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు చూపించే సూచి. సెన్సెక్స్ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు చూపించే సూచి. సూచి అంటే ఒక పాయింట్. మీరు చూస్తూ ఉంటారు న్యూస్లో, మీకు 9 o'clock ఈటీవీ న్యూస్లో నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయింది, సెన్సెక్స్ 50 పాయింట్లు లాభపడింది అంటూ ఉంటారు. సో దాని అర్థం ఏంటంటే నిఫ్టీలో కొన్ని కంపెనీలు, సెన్సెక్స్లో కొన్ని కంపెనీలు ఉంటాయి. రెండింటికి పెద్ద తేడా లేదు, రెండు మార్కెట్లే. ఇది బిగ్ బజార్ అనుకోండి, ఇది వచ్చేసి మన డీమార్ట్ అనుకోవచ్చు. సో అలా ఒకటేమో ఎప్పుడో స్టార్ట్ చేశారు, ఒకటేమో రీసెంట్గా స్టార్ట్ చేశారు. అందులో కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఇందులో కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఒక డే రోజు పొద్దున్న 9 నుంచి సాయంత్రం 4 5 ట్రేడింగ్ క్లోజ్ అయిపోయాక మనకి పాయింట్లు లాభపడ్డాయా నష్టపడ్డాయా అర్థమవుతుంది. అంటే సెన్సెక్స్ లాభపడిందా, నిఫ్టీ లాభపడిందా, నిఫ్టీ పడిపోయిందా, సెన్సెక్స్ పడిపోయిందా అనేది తెలుస్తుంది. దీన్నే స్టాక్ మార్కెట్ అంటారు బేసిక్గా. ఇందాక మీకు చెప్పినట్టు ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ వెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టేస్తామంటే ఊరుకోరు. దానికంటూ కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ రెగ్యులేషన్స్ పెట్టింది ఎవరు? గవర్నమెంట్ అథారిటీ అయిన సెబీ, అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవ్ చేసిన కంపెనీస్ మాత్రమే ఈ షేర్ మార్కెట్లోకి అడుగు పెట్టగలుగుతాయి. ఎందుకంటే నా అలాంటోడు వెళ్ళి నేను చేరతాను, షేర్ మార్కెట్లో పెడతాను నా కంపెనీని
అని పెట్టాను అనుకోండి, మీరు అందరు కలిసి నా కంపెనీలో 100 పెడతారు. ఆ 100 తీసుకెళ్ళి నేను బూడిద చేస్తాను, మీరు వచ్చి నా మీద కూర్చుంటారు. సో అలా కాదు. ఆ కంపెనీకి ఒక అర్హత ఉండాలి, ఒక హోదా ఉండాలి, దానికంటూ కొంత వాల్యూ ఉండాలి మార్కెట్లో. అప్పుడే ఆ కంపెనీని మార్కెట్లో పెట్టడానికి సెబీ ఒప్పుకుంటుంది. అండ్ ఇప్పుడు మన షేర్లు మనం కొంటాం, అమ్ముతాం కదా, ఇవన్నీ కొనే యాప్స్ని సెబీనా అప్రూవ్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా కానీ ఒక యాప్ డౌన్లోడ్ చేసి అది వాడదాం అనుకుంటే ఆ యాప్ గురించి గూగుల్లో సెబీ అప్రూవల్ ఉందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఉంటే ప్రొసీడ్ అయిపోవచ్చు, లేకపోతే డ్రాప్ అయిపోండి. సో జనరల్గా ఇది స్టాక్ మార్కెట్ గురించి. అండ్ నా గురించి వచ్చేసి నేను వాడుతున్న యాప్ జెరోదా. ఎందుకంటే వాళ్ళు యూనికార్న్ కంపెనీ, కొంచెం నమ్మదగిన వాళ్ళు. అండ్ మెయిన్ ఏంటంటే వాళ్ళు బేసిక్గా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కస్టమర్స్తో. మనల్ని వదిలేరు, యాప్ తీసుకున్నావా నువ్వు చేసుకుంటున్నావా అన్నట్టు కాదు, అడుగుతూ ఉంటారు సార్ ఏమైనా కావాలా అని. అందుకు నేను కొంచెం నమ్ముతాను దాన్ని. అలానే వేరే తప్పని చెప్పను, ఎందుకంటే ఇది ప్రమోషన్ కాదు నేను జెరోదా గురించి చెప్పడానికి. అందుకే చాలా వీడియోస్లో మనం స్టాక్ మార్కెట్ గురించి చేసినా ఎప్పుడు నేను యాప్ గురించి చెప్పలేదు, అది ప్రమోషన్ కిందకి వెళ్తుందని. ఇది మాత్రం నా పర్సనల్ కాబట్టి జెరోదా అయితే బెస్ట్ అని నా దృష్టిలో నేను అనుకుంటున్నాను. మీకు కావాల్సింది మీరు వాడుకోవచ్చు ఏదైనా కానీ. సో జనరల్గా ఇది స్టాక్ మార్కెట్ ఇంట్రడక్షన్ పాడ్కాస్ట్. అండ్ నెక్స్ట్ పాడ్కాస్ట్లో నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏం చూసి ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటో నేను షేర్ చేసుకుంటాను. సో ఈ రోజుకి ఇదే. అండ్ ఒకవేళ నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మన కృష్ణ టాక్స్ని ప్లీజ్ డూ షేర్ అండ్ హెల్ప్ మీ టు గ్రో. థ్యాంక్ యూ.